మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి బంగారం చూస్తే 1,00,000 దాటిపోతుంది. మరి ఈ టైంలో కొనాలా లేకపోతే ఆగి వెయిట్ చేయాలా, తగ్గుతుంది అని అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే బంగారం ఈ వారంలో కొంచెం పెరిగింది. ఇంకా కొంచెం పెరిగే ట్రెండ్స్ ఎక్కువ కనబడుతున్నాయి. ఇలా పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏం కనబడుతున్నాయంటే, ముఖ్యంగా దేశాలు రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, కంట్రీస్ యొక్క రిజర్వ్ బ్యాంక్స్ గోల్డ్ కొనిపెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాయి. కారణం ఏంటి, డాలర్ యొక్క రేటు రోజు రోజుకి డాలరు మిగతా వాటిని డామినేట్ చేసి ముందుకు వెళ్ళిపోతుంది. డాలర్లో పోటీపడే ఆ దేశాల్లో ఉండేటువంటి డబ్బు విలువ తగ్గిపోతూ ఉంది. ఆ తగ్గిపోతున్న విలువను పెంచుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర గోల్డ్ నిల్వలు ఎక్కువ ఉండాలి. ఆ గోల్డ్ నిల్వలు ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో, మన రూపీ బలపడాలంటే, మనం ఇండియన్ తీసుకుంటే ఇండియన్ రూపీ బలపడాలంటే మన దగ్గర ఎక్కువ బంగారం నిల్వలు ఉంటే మనం పోటీ పడడానికి అవకాశం ఉంది. ఎన్నడూ లేనంత ఎక్కువగా ఈ మధ్య పర్చేజ్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్, ఎక్కువగా పర్చేజ్ చేసింది గోల్డ్ని. కారణం ఏంటంటే, రోజు రోజుకి డాలర్తో పోలిస్తే మన రూపీ పడిపోతూ ఉంది. ఈ పడిపోతున్న దాన్ని పడిపోకుండా నిలబెట్టుకోవడానికి గోల్డ్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. అంటే ఒక ప్రభుత్వం తన యొక్క కరెన్సీని దేని బట్టి ముద్రించుకుంటుంటే, తన దగ్గర ఉండేటువంటి గోల్డ్ నిల్వలను బట్టే ముద్రించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది పరిస్థితి. అంటే ఆర్థిక సంబంధించిన విషయాలు ఇవన్నీ విశ్లేషణలో వస్తాయి. కాబట్టి గోల్డ్ నిల్వలు ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో మన ఇండియన్ గవర్నమెంట్ మిగతా దేశాలన్నిటికన్నా ఎక్కువ పోటీపడి ఈ మధ్య ఎక్కువ కొనేస్తుంది. ఇప్పుడు మన ప్రపంచ దేశాలన్నిటితో పోలిస్తే యాజ్ ఆన్ టుడే ఈ రోజుకి మాత్రం భారతదేశం యొక్క బంగారం నిల్వలు, రిజర్వ్ బ్యాంక్ యొక్క నిల్వలు మిగతా అన్ని దేశాల కన్నా ఎక్కువ అని ఈ రోజుకు తేల్చేసింది. మరి రేపటికి ఎట్లా ఉంటుందని మనం చెప్పలేం. ఏముంది, ఒకసారి వాడు కొనిపారేస్తే ఎక్కువ కొనేస్తే ఆటోమేటిక్ వీళ్ళకన్నా ఎక్కువ. కాబట్టి ఇది మామూలుగా అయితే మనం ఇండియా 3-4 ప్లేస్లో ఉంటుంది సహజంగా, కానీ ఈసారి మొదటి ప్లేస్కి వచ్చింది. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువ కొనడం వల్ల కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ గోల్డ్ రేట్ ఎక్కువ పెరగడానికి కారణమైంది. ప్రపంచ దేశాల లోపల గోల్డ్ రేట్ ఎక్కువ ఉంటాం అంటే, మొత్తం ప్రపంచం అంతా కూడా కలిపి గోల్డ్కి ఎక్కువ రేటు ఉంటాం అనేది ఒక కారణం అయితే, ఇండియా గవర్నమెంట్ కొనడం వల్ల కూడా ఒక రకంగా ఇక్కడ ఇండియా లోపల ఎక్కువ రేటు పెరిగిందని చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే సార్, ఇప్పుడు పెరగడానికి పడిపోవడానికి లాజిక్స్ ఏమైనా ఉంటాయి సార్? లాజిక్స్ నేను చెప్పే కదా, ఇక్కడ లాజిక్స్ అంటూ ప్రత్యేకంగా ఏదో ఒక రీజన్ పట్టుకొని ఉండవు. దేశాల మధ్య యుద్ధం వచ్చిందనుకోండి, ఒకేసారి డౌన్ వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా పెట్రోలియం ప్రొడక్ట్స్, తర్వాత స్టాక్ మార్కెట్స్ బాగా డౌన్ అయిపోయినాయి అనుకోండి, ఒకే టకటక పడిపోతున్నాయి. ఒక రోజులోనే 1000 పాయింట్లు పడిపోతాయి. 10 లక్షల కోట్ల నష్టం అంటాడు, ఇవాళ 5 లక్షల కోట్ల నష్టం అంటాడు. ఒక రకమైన గ్యాంబ్లింగ్ లాగా ఉంటుంది పరిస్థితి. ఈ అమ్మకాలు ఎందుకు పెరుగుతాయో, కొనుగోళ్లు ఎందుకు పెరుగుతాయో మనం చెప్పడం కష్టం. అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది అది. ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు పెంచారనుకోండి, ఇక్కడ ఉండే నిల్వలన్నీ తీసుకెళ్ళి అమెరికాలో పెట్టేస్తారు. అమెరికాలో వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉంటాయి, చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. అక్కడ ఎంత తక్కువ ఉంటే ఇండియాలో అంత ఎక్కువ పెట్టుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. అంటే ఇక్కడ స్టాక్ బాగా పెంచేస్తారు, స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారు తీసుకొచ్చి ఆ డబ్బుని. కాబట్టి ఇప్పుడు ఏ దేశంలో ఎప్పుడు ఏం పడిపోతుందో, ఏ దేశ పరిస్థితి ఎట్లా ఏర్పడుతుందో, ఎప్పుడు ఎక్కడ యుద్ధం ప్రారంభమవుతుందో అనేది మనం ఊహించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ రోజుకు మాత్రం ఇండియా లోపల బంగారం రేటు పెరిగింది. డెఫినెట్గా ఈ ట్రెండ్ అయితే కొంచెం కనబడుతుంది. ₹1,00,000 దాటడానికి దగ్గరగా ట్రెండ్ కనబడుతుంది. అయితే ₹1,00,000 దాటి అక్కడే ఉంటుందని మనం గ్యారంటీ ఇవ్వలేము. వెనక్కి పడిపోవడానికి కూడా పాసిబిలిటీస్ అంతగానే ఉన్నాయి. అందుకే గోల్డ్ని ఎక్స్పెక్ట్ చేయడం కానీ, గోల్డ్ ఊహించి చెప్పడం కానీ, ఎవరైనా దీన్ని అన్నింటినీ అంచనా వేసేట్టు దీన్ని అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పగలుగుతారు? యుద్ధం ఎందుకు వస్తుందో ఎవరు చెప్పగలుగుతారు? యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో ఎవరు చెప్పగలుగుతారు? యుద్ధం ఆగిపోతే బంగారం మీద ప్రభావం ఉంటుంది, యుద్ధం ప్రారంభమైతే బంగారం మీద ప్రభావం ఉంటుంది. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడిపోతాయో మనం ఎవరు చెప్పగలరు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఊహాజనితమైన విషయాలు కావు, ఇవి ఊహకు అదనటువంటి విషయాలు. కొన్ని ట్రెండ్స్ మాత్రం ఇంకా పెరగడానికి మాత్రం కొంత అవకాశాలు కనబడుతున్నాయి. ₹1,00,000 దాటే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాటిన తర్వాత అక్కడే స్టాండర్డ్గా ఉంటుందని మాత్రం చెప్పలేము. ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంత స్పీడ్గా వెనక్కి రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. లేవని చెప్పలేము, ఉన్నవని చెప్పలేము. దీన్ని కూడా ఒక భాగంగా తీసుకుంటే, అంటే దీన్ని మరీ ఎక్కువ నిల్వలు పెట్టుకోవడం మంచిది కాదు, మరీ తక్కువ కాదు. గోల్డ్ ఉంటే మాత్రం ఎందుకంటే సేఫ్ సైడ్గా ఉండేట్టు పరిస్థితి. ఎప్పుడంటే అప్పుడు టక్కున అమ్ముకోవచ్చు, లేకపోతే దాన్ని అప్పు తెచ్చుకోవచ్చు. అన్నిటికన్నా వేగంగా ఉపయోగించగలిగింది గోల్డ్. కాబట్టి చేయొచ్చు. అంత మాత్రాన కుటుంబంలో ఇబ్బంది పెట్టేసేసి, అప్పులు తీసుకొచ్చేసేసి, గోల్డ్ కొనేసేసి
తిప్పలు తెచ్చుకునే పరిస్థితి మాత్రం రాకూడదని మాత్రం మనం కోరుకుందాం. అంటే సార్ ఈ టైంలో చూసుకుంటే ధర ఇలా ఉంది కాబట్టి ఆర్నమెంట్ రూపంలో కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకుంటే లాభం ఉంటుందంటారా? ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకుంటే మనకి ఏంటంటే తక్కువ తరుగు ఇట్లాంటివన్నీ లేకుండా ఉంటాయి. అంటే డెఫినెట్గా ఆర్నమెంట్ రూపంలో ఉన్నదానికి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉన్నదానికి మధ్యలో ఒక 10% to 15-25% దాకా కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటి, ఆర్నమెంట్లో ఈ వాడేటువంటివి ఏవైతే ఉంటాయో మిగతా వాటిని తీసేయడం, వాటిని తరుగులు తీసేయడం ఇట్లాంటి జరుగుతాయి. తరుగు కింద కొంత తీసేస్తారు, దాంట్లో వాడేటువంటి ఇవి ఉంటాయి కదా స్టోన్స్ ఇట్లా అట్లాంటివన్నీ తీసేస్తారు. వీటన్నిటి వల్ల కొంత మనకు తేడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఉంచదలుచుకున్నప్పుడు ఐదర్ స్వచ్ఛమైన బంగారాన్ని కొనిపెట్టుకోవడం ఒక పద్ధతి, లేదా మనం ఈటీఎఫ్ రూపంలో మనం అనుకున్నాం. అంటే మామూలుగా షేర్స్ గోల్డ్ షేర్స్ లాగా ఉంటాయి, ఈ గోల్డ్ షేర్స్ కొనిపెట్టుకోవచ్చు. పెట్టుకుంటే వాళ్ళకి ఏ రేటు పెరిగితే రేటు ప్రకారం మనకి ఇస్తారు, లేదైతే రేట్ ఇచ్చేస్తారు. ఏ రోజు కావాలంటే ఆ రోజు మన డబ్బులు మనం వెంటనే డిమార్ట్ అకౌంట్ ఉంటే మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. అది ఒక క్షణంలో జరిగిపోతుంది. కావాలంటే అక్కడ ఏ తరుగు ఉండదు, కరెక్ట్గా రేట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ రేట్ ఉందో ఆ రేట్ మనకు వచ్చేస్తుంది. ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే 1,00,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, పడిపోయే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. 100% గ్యారంటీగా చెప్తున్నాను. గోల్డ్ని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇది ఖచ్చితంగా ఇంత పెరుగుతుంది అక్కడ నిలబడుతుంది ఇంతవరకు ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు. ఇచ్చినదాన్ని నమ్మదగిన విషయం కాదు. నమస్తే సార్.